జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకున్నాము. అందులో భాగంగానే నిర్వాణ ప్రకరణలలో నిన్న శివ పూజోపాఖ్యానాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు అర్జునోపాఖ్యానాన్ని చెప్పుకుందాము. వీటన్నిటినీ కూడా వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారు. నిన్న శివ పూజోపాఖ్యానాల్లో వశిష్ఠ మహర్షి శివభగవానుని అడగటము, శివభగవానుడు మునీంద్ర సామాన్యులందరికీ కూడా అంటే మనసుని ఏకాగ్రత చేసి మనసుని నిలుపలేక భగవంతుని మార్గం వైపు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా విష్ణువు మొదలైనటువంటి సాకార రూపాలతో భగవంతుని ఆరాధించుకునేటువంటి మార్గాలు నిర్దేశించడం జరిగింది. ఎవరైతే పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యమో వారి యొక్క తత్వజ్ఞానమో వారు నిరాకార రూపాన్ని ధ్యానం చేసుకుంటూ మానస పూజతోటి తరించాలి అనుకుంటే వారికి నిరాకార రూపుడే భగవంతుని యొక్క భగవదంశలో కలయటానికి ముక్తి మార్గానికి సులభం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా ప్రయత్నించినా కూడా సులభంగా దైవాంశలోకి చేరేటువంటి వారే. అయితే నిరాకార రూపంలో ప్రయత్నం చేసేవారు పరిపక్వమైనటువంటి మనసుతోటి ముక్తిని పొందుతారు. అదే సాకార రూపంతో దైవధ్యానాన్ని చేసేవారు నిదానంగా భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరువవుతారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కలియుగం. ఏ ఒక్కరికి కూడా మనస్సు ఈ సంసార జంజాటంలో ఉంటుందే కానీ కొట్టుకుంటూ ఉంటుందే కానీ నిలబడదు. ఆ కారణంగానే ఆ భగవానుడు సామాన్యులందరికీ కూడా సానుకూలమైనటువంటి విధానాన్ని ఉపదేశించారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన రామ, నీకు రాబోయే ద్వాపరయుగంలో నరనారాయణులు ఇద్దరు కూడా కృష్ణార్జునులై పుట్టినప్పుడు కురుక్షేత్రంలో యుద్ధ సంగ్రామం జరుగుతున్న సమయంలో అర్జునుడి మనస్సు వికలం చెంది విలపిస్తున్నటువంటి సమయంలో ఆయనకి అసంశక్తి అనేటువంటి చక్కటి మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆ అసంశక్తి గురించి చెబుతాను విను అంటూ రామచంద్రమూర్తికి చెప్పారు. అయితే మనం దృశ్యదోష పరిహారం అనే దాంట్లో సప్తజ్ఞాన భూమికలు వీటిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పటము అవన్నీ కూడా మనం వినటము జరిగింది. నేను పదే పదే చెప్తూ ఉంటాను సప్తజ్ఞాన భూమికలు అంటే ఏమిటో. ఆ సప్తజ్ఞాన భూమికలు అంటే ఒకటి శుభేచ్ఛ, అంటే జ్ఞాన భూమికలు అంటే మనసులో సంకల్పాలు రావడం అన్నమాట. 7 రకాలైన సంకల్పాలు. ఒకటి శుభేచ్ఛ, అంటే భగవంతుని వైపు వెళ్ళాలి అనేటువంటి చక్కటి సంకల్పం రావటము. రెండవది విచారణ, అయితే సంకల్పం వచ్చింది ఏ విధంగా ఆ దైవాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన. మూడవది తనుమానస. తనుమానస అంటే మనకిగా మనం విచారణ చేసుకోవడమే కాకుండా మనం విన్న వాటి ద్వారా గురువుల యొక్క ఉపదేశాలను వినటం ద్వారా, అలాగే సజ్జన సాంగత్యంలో మనం వింటున్నటువంటి గొప్ప గొప్ప విషయాల ద్వారా ఆసక్తి రావటం. రాను రాను ఈ మన మనసు యొక్క స్థితి ఏమిటి అని అర్థమవుతుంది. అదే తను మానస. ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేటువంటిది దేనికోసమే మనం ఎదురు చూడాలి, ప్రయత్నించాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అదే తను మానస. తర్వాత సత్వాపత్తి. సత్వాపత్తి అంటే
నిదానంగా బాహ్య పదార్థాల మీద ఆసక్తి తగ్గటం. ఆ ఆసక్తి తగ్గిన కొద్దీ మనకి సత్తాపత్తి అనేటువంటి భూమిక అలవడుతుంది. ఈ సత్తాపత్తి తర్వాత వచ్చేది అసంశక్తి. అసంశక్తి తర్వాత పదార్థ భావని 6వది, తర్వాత 7వది తుర్యగ. అయితే మనం ఇప్పుడు అసంశక్తి గురించి తెలుసుకుందాం. అసంశక్తిలో మనం చేసేది ఏంటంటే పైనటువంటి ఈ 4 భూమికల యొక్క అభ్యాసం వలన మనం ఎదురుకుండా చూస్తున్నా కూడా, మన ఎదురుకుండా అనేక సంఘటనలు జరుగుతున్నా కూడా వాటి మీద మన మనసు పోకుండా ఉండటము, మన ఎదురుకుండా జరిగేటువంటి అనేక కార్యక్రమాల యొక్క ప్రభావము మన మనసుపై లేకుండా ఉండటము, అది తన సొంత వారికైనా, తనకైనా, బయట వారికైనా, పగవారికైనా కూడా, పరాయి వారికైనా, తనకైనా, తన వారికైనా కూడా వాటిపై తనకి ఒక నిర్లిప్త మాత్రమైనటువంటి భావం ఉండటం, అది అసంశక్తి. ఎప్పుడైతే ప్రతి విషయాన్ని నిరాదరణ చేస్తూ వారు ఉన్నారో వారు చాలా వరకు భగవంతుని సన్నిధానానికి వెళ్ళినట్టే. ఆ వారే పదార్థ భావన చివరికి తమ శరీరం మీద కూడా తమకి ఆసక్తి లేకుండా చేసుకునేటువంటి, అంటే జరిగేటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు తుర్యావస్థకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అలా కూర్చుండిపోతారు. ఆ నిద్రాహారాలు కూడా వాళ్ళకి పెద్దగా వాటి మీద కూడా వాళ్ళకి ధ్యాస ఉండదు. ఎవరినో వచ్చి తినమంటే తినటం, లేకపోతే లేదు అనే విధంగా ఉంటారు. అయితే ఇప్పుడు మనం అసంశక్తి గురించి తెలుసుకుందాం. ఆయన శ్రీరామ, నీకు ఇంతకుముందు అసంశక్తి గురించి చెప్పాను. అసంశక్తి ద్వారా ఎటువంటి శుభ మార్గాలను అర్జునుడికి చెప్పాడో విను. శ్రీహరి తన యొక్క దైవాంశ శక్తిని తీసుకొని నరుడు, నారాయణుడు అనేటువంటి 2 రూపాలుగా తానే అవతరించాడు. అలా వచ్చినప్పుడు అందులో ఒక రూపమే వసుదేవుని కుమారుడిగా కృష్ణుడిగా పుట్టడము, 2వ రూపము కుంతి కుమారుడిగా అర్జునుడిగా పుట్టడము జరిగింది. సరే, అంతవరకు అందరికీ తెలిసిన కథే. ఈ అర్జునుడు పాండవుల యొక్క మధ్యముడు. పాండవులకి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు, ఆయనకి 9 పిల్లలు. వీరికి వారికి మధ్య రాజ్యం గురించి, రాజ్యాధికారం గురించి గొడవలు రావటము, యుద్ధం జరగటము జరిగింది. చివరికి వచ్చారు, రణరంగానికి ప్రవేశించారు. వీరు ఉభయులు కూడా రణరంగం మధ్యలో నుంచున్నారు. శ్రీరామ, అంతకుముందు కృష్ణ భగవానుడు అందరినీ అడిగే ఈ యుద్ధానికి ఉపక్రమించాడు, రాయబారం నడిపాడు. అందరూ కూడా తమ తమ కోరికల్ని చెప్పారు, తమ యొక్క భావాన్ని కూడా వ్యక్తపరిచారు. చివరికి అందరూ కూడా ఉభయులు కూడా యుద్ధానికే సిద్ధమయ్యారు. ఆ కురుక్షేత్రంలో ఎదురుగా నిలబడ్డారు. అర్జునుడికి ఒక కోరిక కలిగింది. అయితే వారు ఉభయులకి జరిగేటువంటి యుద్ధంలో కృష్ణుడు ఎందుకున్నాడా అని అడుగుతావేమో. అప్పుడు కృష్ణ భగవానుడే రథసారథ్యం వహించారు. అర్జునుడికి ప్రియబాంధవుడైనటువంటి కృష్ణుడే రథసారథి. కాబట్టి ఆ రథసారథి అయిన కృష్ణుడు ఉండగా, అర్జునుడు రథంలో కూర్చునుండగా, అర్జునుడు తన ఎదురుగుండా ఉన్న సైన్యాన్ని అంతటిని చూసి కృష్ణ భగవాన్ని ఒక కోరిక కోరాడు. కృష్ణ బావా, నాకు వారందరినీ ఒకసారి చూడాలనుంది, చాలా దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. ఆ సమయంలో తీసుకెళ్ళు అంటాడు. ఇది వచ్చే ద్వాపర యుగంలో జరిగేటువంటి సంఘటన. ఆ సమయంలో ఆయన అర్జునుడి యొక్క కోరిక ప్రకారం కృష్ణ భగవానుడు తన రథాన్ని వారి కౌరవసేన దగ్గరగా తీసుకెళ్తాడు.
అందరినీ చూస్తాడు. అర్జునుడు అందరినీ చూస్తాడు. చూసి ఆహా, ఇంతమంది బలమైన వాళ్ళు ఉన్నారా, వీరందరినీ కదా నేను ఓడించాలి, ఇంకేమిటి వీళ్ళందరూ నా చేతుల్లో హతమైపోతారు, నేను అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప వరాల్ని అదేంటి ఆయుధాలని కలిగి ఉన్నాను, బలమైన అన్నదమ్ములు ఉన్నాము, మా వెనుక గల బోడంత బలం ఉంది, ఇంకా సెకరపాటు కళ్ళు మూసుకుని వీళ్ళందరినీ కూడా ససైన్యంగా మట్టు పెట్టేసేస్తే ఈ రాజ్యం అంతా నాదే, ఇంకేమిటి మా అన్నయ్యకి ధర్మరాజుకి అప్పగించవచ్చు, మనం రాజ్యపాలన చేయొచ్చు అని ఆయన అనుకోలేదండి. మనం అనుకుంటాం ఎన్ని కక్షలు కార్పణ్యాలు ఎన్ని బాధలు పెట్టారు మనని, ఒక్క సెకండ్లో వాళ్ళని కొట్టేద్దాం అయిపోతుంది, ఈ పేడ పోతుంది మనకి, ఈ దాయాదుల గోల వదిలిపోతుంది అనుకుంటాం, శత్రుశేషం ఉండకుండా చంపేద్దాం అనుకుంటాం, భోగభాగ్యాన్ని ఇప్పటికైనా అనుభవిద్దాం, పడ్డంతకాలం పడ్డం కర్మ అనుభవించేసాం, ఈ చివరి సమయంలో సుఖంగా ఉందాం అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది అది కాదండి. అందరినీ చూసిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు తెలుసా, బావా కృష్ణ, నీకు పుణ్యం ఉంటుందని కొంచెం దూరంగా తీసుకెళ్ళు, నేను ఎందుకో నిలబడలేకపోతున్నాను, ఈ రథం మీద నేను నిలబడలేకపోతున్నాను, నా కాళ్ళు వణికిపోతున్నాయి, నా ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, గుండె దడదలాడిపోతుంది, చేతులు వణికిపోతున్నాయి, ముందు నన్ను కొంచెం దూరంగా తీసుకెళ్ళి నోరు ఆరిపోతుంది నాకు అంటూ చెప్పగానే కృష్ణ భగవాన్ గబ 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 రథాన్ని తీసుకుని దూరంగా తీసుకెళ్ళిపోయారు. దూరంగా తీసుకెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే ఎలా ఉన్నాడంటే అర్జునుడు నెట్టినిలుగా కూలిపోయి కుర్చీలో ఆ రథం మీద కూర్చుండిపోయాడనమాట. అప్పుడు కృష్ణ భగవాన్ అడుగుతున్నాడు, ఏమిటయ్యా ఓ బావా, మీ అందరినీ అడిగే కదా ఇద్దరిని తీసుకొచ్చాను, నీవు రథసారథి చేయమంటేనే కదా చేశాను, నువ్వు తీసుకెళ్ళమంటేనే కదా తీసుకెళ్ళాను, అందరు ఎదురుకుండా కూర్చోబెట్టి చూపిస్తున్నాను, వాళ్ళందరినీ చూడగానే భయం వేసిందా నీకు, అలా వణికిపోతున్నావేంటి, ఆ చెవటేమిటి, ఆ నోరు తడాడిపోతానండి, కొంచెం మంచిలు దాకా కొంచెం ఇస్తాను, నాకు అర్థం కావట్లేదు అసలు, అంటే నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా, ఓడిపోతావని నీకు నమ్మకంగా ఉందా అంటూ మాట్లాడటం మొదలెట్టేపటికి అర్జునుడికి నోటి మాట రాలేదండి. నోటి మాట రాక, బావా నా శక్తి మీద నాకు నమ్మకం లేక కాదు, నేను సంపాదించినటువంటి శస్త్రాస్త్రాల మీద అనుమానము కాదు, కానీ ఒక్కసారి చూడవయ్యా, ఆ ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ ఎవరయ్యా, నా తండ్రులు, నా తాతలు, నా అన్నదమ్ములు, నా అక్కల భర్తలు, చెల్లెళ్ళ భర్తలు, నా స్నేహితులు, నాతోటి ఆడుకున్న వాళ్ళు, నాతో ఆడిపాడిన వాళ్ళు, ఇందులో ఎవరయ్యా నన్ను తిట్టింది, ఎవరయ్యా నన్ను బాధపెట్టింది, అన్నం పుణ్యం ఎరుగని పసికందులు అందరూ కూడా వచ్చి నిలబడ్డారే, నాకు మనవల వరుసైన వాళ్ళందరూ ఉన్నారే, బిడ్డల వరుసైన వాళ్ళందరూ ఉన్నారే, ఇందులో ఏ ఒక్కళ్ళైనా నన్ను అవమానించారా, మా పాండవుల్ని తిట్టారా, వాళ్ళకి ఏం తెలిసి మాకు ముక్కు మొహం కూడా తెలియదు కదా, వీరిని సంహరించడం కోసమా నేను వచ్చింది అంటే, మా అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న రాజ్యాధికారం గురించి వచ్చిన గొడవతోటి ఇంతమందిని యుద్ధం చేసి నాశనం చెయ్యాలా, నా వల్ల కావట్లేదయ్యా, ఇంతమందిని చంపి ఇంతమందిని సంహరించి ఆ రక్తపు కూడుని తినవలసిన అవసరం మాకు లేదు, ఇది క్షణభంగరమైనటువంటి శరీరం, ఈ ఆనందాలన్నీ తాత్కాలికం, కాబట్టి మాకు ఇంతకాలం ఎలా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉంటాము, మాకు ఏ లోటు లేదు, మేము వెళ్ళిపోతాము, దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో అని వలవలా ఏడుస్తూ ఒక విధంగా ఆక్రందన అనుకోండి అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క పాదాల మీద పడి ఆక్రోశించాడండి. నిజంగా చాలా ఆ సమయం వరకు చాలా ఉవ్వుళ్ళు ఉవ్విపోతుంది, వెళ్ళిపోదాం చేసేద్దామని, ఆ క్షణం వచ్చాడికి మనస్సు కొంచెం తత్తరపాటు పడుతుంది, ఒక విధమైనటువంటి భావోద్వేగానికి లోనవుతుంది. అదే జరిగింది అర్జునుడికి. ఇక్కడ చూశాడు కృష్ణయ్య, సాక్షాత్తు భగవానుడు నారాయణుడు
తన ఎదురుకుండా తన రూపమే అర్జునుడిలా కనిపిస్తూ ఉంది. అలా ఆక్రోశిస్తున్నటువంటి అర్జున్ని కొంచెంసేపు అలాగే వదిలేశాడు. ఆ బాధంతా తీరిన తర్వాత నారాయణ అంటున్నాడు, అయిందా అర్జున, నీ బాధ తీరిందా? చాలా గొప్పగా మాట్లాడుతున్నావయ్యా. మహా గొప్ప గొప్ప తపస్సులు చేసి సాధించావు. ఏవి సాధించావు? శస్త్రాస్త్రాల బాహ్యమైనటువంటి జ్ఞానమా? నీ మనసుకి, నీ మనసులో ఉన్నటువంటి శత్రువులను నీవు జయించలేదా? నీ అంతఃశత్రువులను నీవు జయించలేదా? బాహ్య శత్రువుల మీద దాడి కోసమనా ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ వరకు వచ్చావు? మీరందరూ చెప్పబట్టే కదా ఇప్పుడు ఈ యుద్ధం కోసం ఎదురుకుండా వచ్చి నిలబడ్డాము. చూడు, నీ వెనక్కి కూడా తిరిగి చూడు. నిన్ను నమ్మి ఎంతమంది వచ్చారో, నీ అన్నదమ్ములు, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ మామలు, నీ తాతలు, తండ్రులు, గురువులు, సమస్తము నీ వెనుక కూడా బోళ్ళ మంది నిలబడున్నారయ్యా. మరి ఇంటి దగ్గర అక్కడ లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ క్షణంలో వెళ్ళిపోవాలి అనుకున్నావు. ఇది ఉత్తమ మార్గమా? ఉచితమైనదా? నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నాకు ఈ రక్తం కూడా వద్దు, ఈ రాజ్యం వద్దని చెబుతున్నావే, ఇది నీ ఒక్కడి మీద ఆధారపడి ఉన్నదా? మరి ద్రౌపది, ఆమె ఆక్రందన, ఆమె మనసు ఏ విధంగా శాంతపడుతుంది? అవమానాలు పొందిన భీముడు ఎలా ఉంటాడు? అసలు ఈ క్షణంలో నీ మనసుకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా? నిజానికి నీ మనసులు, నీ పలుకులు మహా తపస్సంపన్నులు, జీవన్ముక్తులు, ముక్తిని పొందిన వారు చెప్పినటువంటి వాక్యాలను నువ్వు చెబుతున్నావు. కానీ నీ ప్రవర్తన మాత్రం ఆ విధంగా లేదు. నీ మనస్సుకి, నీ ప్రవర్తనకి సంబంధమే లేదు. నేను సన్యసిస్తున్నాను అంటున్నావు. ఏమి సన్యసిస్తున్నావు? నీ మనసులో ఉన్నటువంటి భావాల్ని సన్యసించు. నీ మనసులో ఉన్నటువంటి మోహాన్ని సన్యసించు. నీ మనసులో ఉన్నటువంటి బంధాన్ని సన్యసించు. అది సన్యాసం అంటే. అసంశక్తి అంటే అదే. ఏ ఆసక్తి ఉండవద్దు అంటూ ఆయన భగవద్గీతలో ఏ శ్లోకాలు ఏ విధంగా చెప్పారో ఈ యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి అలా చెప్పారు. చూడండి. ఓ రాఘవ, కృష్ణ పరమాత్మ అర్జునునికి ఎలాంటి ప్రబోధాన్ని చేశారా చూడు. న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవిత వా న భూయాం అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇదే మన భగవద్గీతలో శ్లోకాన్ని కూడా చెప్పిన తర్వాత, అర్జున, ఈ ఆత్మ నీవు దేని గురించి ఆలోచిస్తున్నావో ఆ శరీరము వెళ్ళిపోయేది. లోపల ఉన్నటువంటి ఆత్మ నశించదు. నువ్వు ఎదుర్కొన్నా చూస్తున్నటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా, ఈ ఆకారాలన్నీ కూడా నశించిపోయేవే. నశించిపోయేటువంటి ఆకారం గురించి నీవు వలవలా ఏడుస్తున్నావు. నువ్వు ఏడ్చినంత మాత్రాన ఈ ఆకారాలు ఏమీ నిలబడవు. నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా కూడా ఈ ఆకారాలన్నీ కూడా వెళ్ళిపోయేవే. అయితే వాటిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పటికీ ఎక్కడికి పోదు. చచ్చుట లేదు, పుట్టుట లేదు ఆత్మ. అంతేకాకుండా ఇది ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా లేదు. కాబట్టి నీవు చూస్తున్నటువంటి ఈ శరీరాదులన్నింటిలో ఉన్నటువంటి ఆత్మ నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటి పురాణ పురుషుడు. కాబట్టి శరీరాన్ని నీవు ఛిద్రము చేసిన ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించు. నీవు ఇంతవరకు
ఏ శరీరాల గురించి బాధపడుతున్నావో ఆ శరీరాలన్నీ కూడా వెళ్ళిపోయేటువంటివే. నీవు మాట్లాడుతున్నావు కదా జీవన్ముక్త స్థితి గురించి, ముక్తిలా మాట్లాడుతున్నావు, మౌనిలా మాట్లాడుతున్నావు కదా. అదేవిధంగా ఆయన భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్పారో చూడండి. 2వ అధ్యాయం 20వ శ్లోకం అండి. న జాయతే మ్రీతేవా కదాచిత్ నాయం భూత్వా భవితవా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఏ కాలమందు కూడా ఈ ఆత్మ పుట్టట్లేదు, గిట్టట్లేదు, ఎలాంటి భావ వికారాలు లేవు, దీనికి వృద్ధి క్షయము లేదు, వినాశము అంతకన్నా లేదు. ఇది నిత్యము, శాశ్వతము, పురాతనము. కాబట్టి నీవు అనుకున్నట్టుగా ఏదో నేను చంపేస్తున్నాను అనుకున్నది అశాశ్వతమైనటువంటి శరీరం మాత్రమే. అది కూడా నీ ప్రయత్నం మీద జరగదు. అన్నిటికీ కూడా సంకల్పమే, భగవంతుని యొక్క కృపారసమే అంటూ చెప్తూనే అనంతం అవ్యక్తం అనంతం అవ్యక్తం అనాది మధ్యం ఆత్మ అనాత్మం ఆలోకయ సంవిదాత్మన్ సంనిత్యపు స్పారమలబ్ధ దోష మజోపి నిత్యోపి నిరామయోపి. ఆయన అర్జున, ఆది మధ్యాంతరహితమైనట్టి ఆత్మని చూడు. నీకు అక్కడ ఆకారాలుగా అది కనబడవలసింది ఆత్మస్వరూపమే. ఉన్నది ఆత్మే, ఆత్మస్వరూపమే. నీవు కూడా ఆత్మస్వరూపమే. కాబట్టి నీవు నిత్యుడవు, నిరామయుడువు. నీ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యులు, నిరామయులు. చంపేది లేదు, చచ్చిపోయేది లేదు. నువ్వు దేని గురించి వగస్తున్నావు? ఈ విధంగా 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఏం చెప్పారో మనం వచ్చే సంచికలో తెలుసుకుందాం. భగవద్గీతలో భగవానుడు ఏ విధంగా చెప్పాడో ఇక్కడ రామచంద్రమూర్తికి కూడా వశిష్ఠ మహర్షి అదే విధంగా చెబుతూ ఉంటారు. అయితే రాబోయే ద్వాపరయుగాలు ఇలా జరుగుతుందని చెప్పారు. దేనికంటే మన మాటలు చేతలు ఒక్కలా ఉండాలి. మనము కలియుగంలో మనుషులకి సంసారమే కురుక్షేత్రము. ఈ కురుక్షేత్రంలో మనకి అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు మనలోనే ఉంటారు. కౌరవ పాండవులు అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు, ఈ రెండింటి మధ్య మనం నలిగిపోతూ ఉంటాము. మనకున్నటువంటి స్వల్ప జీవితకాలంలో మనం నలిగిపోతూ ఉంటాము. అటు జన్మెత్తినందుకు సార్థకత కూడా పొందలేము, జీవన్ముక్తికి వెళ్ళలేము, ఇక్కడ కూడా సుఖ సంసారాన్ని గడపలేము. జన్మెత్తినందుకు ఈ భూలోకము, ఇది నిజంగా భూలోకం కాదండి బాబు, ఇది యమలోకమే. ఎందుకంటే నేను మీతో ఒక మాట చెప్పాలి. గరుడ పురాణం చదవకూడదంటే గరుడ పురాణం కూడా చదివా. గరుడ పురాణంలో తప్పేమీ లేదు, దోషమేమీ లేదు చదివితే. దాంట్లో ఏ ఏ పాపాలు చేస్తే, ఏ ఏ దోషాల వల్ల ఏ ఏ పాపాలు మనకి ఏ ఏ పాపాలు వస్తాయి, ఏ ఏ పాపాల వల్ల ఏ ఏ శిక్షలు విధిస్తున్నాడు యముడని చెప్పేసి దాంట్లో రాశారు. ఎందుకంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండండి అని చెప్పడం కోసమని. మనం ఎలా ఉండకూడదో మనకు తెలిసినప్పుడే కదా జాగ్రత్తగా ఉండేది. అయితే ఇది నిజంగా యమలోకమే, వేరే ఎక్కడా లోకం లేదు. ఎందుకంటే ఆ గరుడ పురాణంలో చెప్పినటువంటి అన్ని శిక్షలు మనకి భూలోకంలోనే పడుతున్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి భగవానుడు మనకేం చెప్పాడంటే, ఉన్న కాలం చాలా స్వల్పమైన కాలం. మనం బాల్యంలో గడిచిపోతుంది. యవ్వనం వచ్చేవాడికి మనం అసలు ఏదీ పట్టించుకోము. తర్వాత కొంచెం కౌమారం వచ్చేవాడికి దృష్టి భగవంతుని మీదకి వెడుతుంది.
వృద్ధాప్యం వచ్చేవాడికి భగవంతుని మీదకి బాగా పెడుతుంది, కానీ అప్పుడు శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. కాబట్టి ఉన్న స్వల్పకాలంలో ఈ మానవ జన్మ లభించినందుకు మిమ్మల్ని మీరు తరింపజేసుకోండి. ఈ సంసారంలో మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి అంటే మీరు అంతఃశత్రువులని బాహ్య శత్రువులని కూడా నిరోధిస్తూ మీరు గడపాలి జీవితము అని చెప్పడం కోసమనే భగవానుడు మనకి భగవద్గీత చెప్పారు. అలాగే రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పారు. ఇలాంటి మంచి విషయాలని వచ్చే సంచికలో మరికొన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.